ఇది మన ఇల్లు కాదు, దేవుని ఇల్లు. దేవుని దగ్గరికి వెళ్ళి మోకాల మీదకి వచ్చి దేవుని దేవతడు భక్సింగ్ గారు, సంఘ పెద్దలు అందరు కలిసి ప్రార్థన చేసి, ప్రభా మీ చిత్తం ఏంటి చెప్పండి, మీరు ఏం చేయమంటారు, ఇది మీ ఇల్లు అని అడిగి దేవుడు చెప్పింది వాళ్ళు చేసేవాళ్ళు. దేవుని కుమారుని స్వరాన్ని వినేవాళ్ళు. ఇది నాలో అలాగే ఎక్కడ వింటున్నాం దేవుని స్వరాన్ని? మాకు అనిపించింది మేము చేస్తున్నాం. కొన్ని సంఘాల్లో సేవకుడికి నాకు అనిపిస్తే నేను చేస్తున్నా అంటాడు. కొన్ని సంఘాల్లో పెద్దలు మాకు అనిపిస్తుంది మేము చేస్తున్నాం అంటారు. కొన్ని సంఘాల్లో ఒక్కొక్కరు అలా చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఏ సంఘాల్లో కొద్దిమంది కూడుకొని వచ్చి మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేసి అసలు దేవుని చిత్తం ఏంటో దేవుని స్వరం ఏంటో కనుగొని చేస్తామనేటువంటి సంఘాలు ఎక్కడున్నాయి? దేవుని చిత్తం కనుగొనేటువంటి కొన్ని సంగతులు ఉన్నాయనుకోండి. అయితే సంఘంలో ఏమేం చేయాలనేటువంటి చాలా సంగతులు మనకి దేవుని వాక్యంలో ఇదివరకే రాయబడ్డాయి. ఉదాహరణకి ఇందాక ముందు జేసీ రాంకులు చెప్తా వచ్చారు కదా, ఏం చెప్పాడు? రక్షణ లేని వాళ్ళని సంఘంలో వాడకూడదు, రక్షణ లేని వారి సంఘంలో వాడకూడదు. అయితే అలా నడుస్తుంది 5 దినాల్లో. ఆ అబ్బాయి కళ్ళంతా తాగి ఎర్రగా వాచిపోయి ఇట్లా ఉబ్బిపోయి ఉంటుంది. వాడు తాగుబోతని ప్రతి ఒక్కరికి ఊరిలో తెలుసు. అయినా అతన్ని తీసుకొచ్చి కీబోర్డ్ ప్లేయర్ చేస్తుంటారు, తబలా ప్లే చేస్తుంటారు. వాడు తాగుబోతని తెలుసు. ఎందుకు బ్రదర్ తాగుబోతు? అసలు రక్షణ లేదు వాడికి, అసలుకి ఏమాత్రం సాక్ష్యం లేదు, ఎందుకు అలా తీసుకొచ్చి అలాంటి వ్యక్తితో మీరు వాయిద్యాలు వాయిస్తారు బ్రదర్, ఎందుకు పాటలు పాడిస్తారు బ్రదర్ అంటే, బ్రదర్ ఆయన సంఘ పెద్ద కొడుకు బ్రదర్, సేవకుని కొడుకు బ్రదర్, లేక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కొడుకు బ్రదర్. అదా దేవుని స్వరం వినటం? అది మన ఇల్లా? మన ఇష్టం చేసుకోవటానికి మన సొంత ఇల్లా? ఇది దేవుని ఇల్లు. ఇది ఇంకా చాలా సంగతులు ఉన్నాయి కదా ఇలాగునా. ఏం చేయాలో మొదటి తిమోతి 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏం చేయాలో దేవుని మందిరంలో అనేటువంటి చాలా సంగతులు అక్కడ రాస్తాడు. ఉదాహరణకు 6వ వచనంలో కొత్తగా తిరిగి జన్మించిన వాడిని పరిచర్యలో వెంటనే వాడొద్దట. అమ్మాయి రక్షణ పొంది ఒక 2 రోజులు కాలేదు, 2 నెలలు కాలేదు, ఆమెకు చాలా అందరు గుర్తుపడతారు. లేకపోతే ఫలానా వాళ్ళ కుమార్తె కాబట్టి ఆమె సండే స్కూల్ టీచర్ చేస్తామంటే కరెక్టా? దేవుని వాక్య ప్రకారం ఏం రాయబడింది? కొత్తగా తిరిగి జన్మించిన వాళ్ళని పరిచర్యలో వాడకూడదు, ఎందుకు? వాళ్ళు గర్వాంధులు అవుతారు. బ్రదర్ సిస్టర్స్ వాక్యం చెప్పొచ్చా? సిస్టర్స్ కూడికల్లో చెప్పొచ్చు. బ్రదర్స్ కూడికల్లో ఎందుకు చెప్పొద్దు అంటే వాక్యంలో ఉంది. మొదటి తిమోతి 3వ అధ్యాయము ఒక వచనం చూడండి. ఏంటంటే స్త్రీలు మౌనముగా ఉండవలను, కానీ వచనం 2:12 స్త్రీ మౌనముగా ఉండవలసినది కానీ ఉపదేశించటకైనను పురుషుని మీద అధికారం చేయటకను ఆమెకు శిలవీయను. ఇంకా చాలా వచనాలు మీరు మొదటి తిమోతి 3వ అధ్యాయంలో చూస్తే ఇంటి దగ్గర సాక్ష్యం లేని వాళ్ళని మందిరంలో వాడుకోదట. కొంతమందిని చూస్తాను బ్యాగ్ వేసుకొని ప్రపంచమంతా తిరుగుతారు. ఏంటని అంకల్ సేవ చేస్తున్నారు. మీ భార్య ఏది? పిల్లలేరి? భార్యతో పిల్లలతో ఉండరు, భార్యను పిల్లల్ని పట్టించుకోరు, ప్రపంచమంతా సువార్త అంటారు. అది వాక్యక్రమం కాదు. సిలువ అని సిలువ ప్రకటిస్తుంటే సిలువ దగ్గర ఏముంది? యేసుప్రభు అంటాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. యోహాన్తో అంటాడు, ఇదిగో నీ తల్లి. కుటుంబ బాధ్యత ఉంది సిలువ దగ్గర. కుటుంబ బాధ్యత పక్కన పెట్టేసి ప్రపంచమంతా సువార్త అంటే అది క్రమం కాదు. అలాగే దేవుని యొక్క సంఘంలో మనం చూసినట్లయితే ఇంకా చాలా సంగతులు అట్లాగ ఉన్నాయి. ఉదాహరణకి అక్కడ రాయబడింది సంఘ పెద్ద కానీ సేవకులు కానీ లేక సంఘంలో ఏదైనా పరిచర్య చేయాల్సినటువంటి వాళ్ళు ఎలాగుండాలంటే ఏకపత్ని పురుషుడు అని రాయబడింది మొదటి తిమోతి 3లో. ఎలాంటి వాళ్ళు అంటండి? ఏకపత్ని పురుషుడు. ఈ దినాల్లో ఈ నియమాన్ని ఉల్లంఘించి జీవిస్తున్న అనేక మంది సేవకులుగా పెద్దలుగా ఉన్నా కూడా మనం నోరు తెరిచి ఎవ్వరూ మాట్లాడలేదు. అట్లాంటి వాళ్ళని మనం ఉపయోగించుకుంటాం. మన వాళ్ళు బ్రదర్ మనకు పనికొస్తారు బ్రదర్. ఎవరు నిలబడి ఇది పాపం, ఇది తప్పు, దేవుని వాక్యం అనుసారం కాదు అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఇది మన ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో దేవుడు చెప్పిందే చేయాలి, కానీ మన ఇష్టాన్ని ప్రకారంగా చేయొద్దు. దేవుని కుమారుని స్వరమే వినండి అంటాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన స్వరము వినుడి. ఒకసారి ఒక అబ్బాయి రక్షణ లేదు, రక్షణ లేకపోతే ఒక అంకుల్ చెప్తా ఉన్నాడు హెబ్రోన్కి వచ్చినప్పుడు, రక్షణ లేని అబ్బాయినంతా తబలా ప్లే చేస్తున్నారు. తబలా వాయిస్తూ ఉంటే అంకుల్ చూసి, నీకు రక్షణ లేదు బాబు, నువ్వు ప్రక్కన నిలబడి అన్నాడట. ప్రక్కన పంపించేసాడు. సరే వాళ్ళ అమ్మ చూసింది. అటు తర్వాత వేరే ప్రాంతానికి, అంటే ఈ అబ్బాయి వాళ్ళ సొంతూరు ఎక్కడుందో అక్కడికి అంకుల్ ప్రత్యేక కూడికలకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి ఆ అబ్బాయిని అట్లా కూర్చోబెట్టి తబలా వాయించేసిందంట. ఇప్పుడు వాళ్ళ ఊరు కాబట్టి అంకుల్ ఏమనలేకపోయినాడు.
అంత అయిపోయిన తర్వాత తల్లి వచ్చి అంకుల్ ఈయనతో సేవకుడితో అంటుందంట, బ్రదర్ చూసారా మా అబ్బాయిని అప్పుడు మీరు కూర్చోబెట్టారు కదా, మా అబ్బాయి తబలా కొట్టాడు తెలుసా. అట్లాంటి రాక్షసత్వంతో నిన్న తల్లులు కుమారులని నరకానికి పంపించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రక్షణ లేకుండా దేవుని సంఘంలో ఉపయోగించబడద్దు. ఆయా నియమాలు దేవుని సంఘంలో ఉన్నాయి, రాయబడిన వాక్యములో ఉన్నాయి చాలా సంగతులు. ఆ నియమాలు మనం పాటించాలి సంఘంలో, తప్పితే మన సొంత సంగతులు మనం చేయకూడదు.